హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఇది తిరుపతి బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. లైక్ మేము నేను తిరుపతి వీడియోలో చెప్పాను కదా, బ్లాగ్ వీడియోలో లైక్ మేము సర్వీస్ అపార్ట్మెంట్స్ తీసుకున్నాము అని చెప్పి నేను వీడియో కూడా చేశానని, ఆ వీడియో అనమాట ఇది. సో నేను అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇది 2 BHK. జస్ట్ ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. కొంచెం ముందరికి వస్తే మనకి అక్కడ డోర్ లాక్ చేశారు కదా, అది కిచెన్ అనుకుంటా మోస్ట్లీ. అది లాక్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందరికి వస్తే మనకి హాల్ ఉంటుంది బాగా పెద్దగా. హాల్కి ఆపోజిట్లో కామన్ వాష్రూము ప్లస్ మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ బెడ్రూమ్ చూసారు కదా, అది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. సో హోటల్ అంటే ఇంత చిన్న రూమ్ ఉంటుంది కదా, కొంచెం ఇదైతే స్పేషియస్గా ఉన్నింది. మేము నలుగురం కదా, నేను అమ్మ నాన్న తమ్ముడు. సో మాకు అందుకే మేము 2 BHK తీసుకున్నాము. 1 BHలో కూడా ఉండొచ్చేమో, నాకు తెలిసి 1 BHK లేదనుకుంటా అపార్ట్మెంట్లో. ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది అంటే మనము బస్టాండ్ నుంచి రేణిగుంట తిరుచానూరు వెళ్తాం కదా, ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కి ఇట్లా డౌన్ రిలయన్స్ మార్ట్ ఎదురుగా ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లోనే తిరుచానూరుకి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. అక్కడ మీరు గమనిస్తే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ పక్కనే అనమాట హరిత అపార్ట్మెంట్స్ అని చెప్పేసి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే నెక్స్ట్ టైం వెళ్ళే ముందు బుక్ చేయండి. మాకైతే 2 డేస్కి 4,000కి వచ్చిందనమాట ఆ రోజు. సో అది చాలా తక్కువ అంట. ఆ రోజు మాకు అక్కడ చెప్పాడు, ఇంత తక్కువకు రావడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. లక్కీగా మాకు అలా వచ్చింది. మా తమ్ముడైతే booking.com నుంచి బుక్ చేశాడు. మీరు ఎవరైనా ఇంకా వేరే దాంట్లో కూడా ట్రై చేయండి. ఇక్కడ బాగుందన్నమాట, నాకైతే నచ్చింది, అందుకే క్యాప్చర్ చేశాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా వెళ్ళే ముందు, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. బాయ్ బాయ్, సీ యూ.